హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరంతా? చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నానండి. ఒక మంచి వీడియోతో వస్తున్నాను. ఈ శివరాత్రికి నేను చూసిన దేవాలయాన్ని మీరంతా కూడా చూడాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇది గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇది తెనాలి మండలం, గుంటూరు జిల్లా, కొల్లిపరికి అతి చెరువులో ఉన్న తూమురూరు గ్రామంలో ఉందండి. ఈ దేవాలయాన్ని తోట శివాలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మామూలుగా అన్ని దేవాలయాల్లోనూ శివరాత్రి కళ్యాణం రాత్రిపూట జరుగుతుంది. కానీ ఇక్కడ ఉదయమే స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేయడం జరుగుతుందండి. ఈ కళ్యాణం చేసిన తర్వాత ఇంకొక విశేషం కూడా ఈ దేవాలయంలో ఉందండి. కళ్యాణం అనంతరం అమ్మవారిని అయ్యవారి విగ్రహాలని ద్వాదశ ప్రదక్షిణాల రూపంలో దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయించడం జరుగుతూ ఉంటుందండి. ద్వాదశ అంటే మీ అందరికీ తెలిసిందే, 12 ప్రదక్షిణాలు. ఈ 12 ప్రదక్షిణాలతో స్వామివారిని ఊరేగింపులాగా అనుకోండి. అలా స్వామివారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్రదక్షిణానంతరం ఒక గుమ్మడికాయ కొబ్బరికాయతో స్వామివారికి దిష్టి తీసేసి కర్పూర హారతి అందించిన తర్వాత రెండో ప్రదక్షిణ మొదలవుతుందండి. అనుకోకుండా ఈ క్షేత్రానికి మేము వెళ్ళటం జరిగింది. ఆ క్షేత్రంలో జరిగే విశేషాలన్నీ మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి. ఇది చాలా చిన్న దేవాలయం, కానీ చాలా బాగుందండి. ఎంతో ప్రశాంతమైన వాతావరణము. అంతేకాకుండా శివలింగం పైన బ్రహ్మసూత్రాలు ఉన్నాయండి. ఆ బ్రహ్మసూత్రాలు ఉన్న శివలింగంలో అభిషేకం చేసిన చాలా విశేషమని అందరూ చెప్తూ ఉంటారు. అలా ఈ క్షేత్రంలో ఉంది. ఈ క్షేత్ర విశేషాలన్నీ ఇక్కడ ఆలయ అర్చకుల ద్వారా తెలుసుకుందాము. ఇప్పుడు మనం స్వామివారిని చూస్తున్నాం. చూడండి ఎంత చక్కగా ఉన్నారు. ఇదంతా అలంకరణ అయిన తర్వాత స్వామివారు. ఇది ఎప్పుడో పాత దేవాలయం అంటండి. అప్పుడు నాగేంద్ర స్వామి పుట్టలు ఫుల్గా ఉండేవట. తర్వాత కొన్నాళ్ళు భయపడి 2 ఏళ్ల వరకు స్వామివారికి నైవేద్యాలే లేవంటండి. తర్వాత ధైర్యం చేసి ఇక్కడ స్వామివారి పక్కనే విఘ్నేశ్వరుడు, అమ్మవారిని, ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయడం చేశారంటండి. ఇప్పుడు నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి. కంటిన్యూషన్గా నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. మీరు ఎప్పుడు వెళ్ళినా ఆ దేవస్థానంలో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఆయన దర్శనం చేసుకుంటే. ఇక్కడ చుట్టూ కూడా ఎంతో చక్కటి వాతావరణం అండి. పసుపు తోటలు, గులాబీ తోటలు అన్నీ ఉన్నాయి. ఇదిగో మీకు చూస్తున్నారు కదా విఘ్నేశ్వరుడు. మీకు చెప్పాను కదండి అంతకుముందు ఏమీ లేవట. తర్వాత ఈ విఘ్నేశ్వరుణ్ణి, ఇటుపక్క అమ్మవారిని, ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసి అంతా పునరుద్ధరణ చేశారంటండి ఈ దేవాలయాన్ని. ఇవేనండి స్వామివారి ఉత్సవ విగ్రహాలు. మనం కళ్యాణం చేసిన విగ్రహాలు ఇవేనండి. జస్ట్ కళ్యాణం అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. చూడండి ఎంత చక్కగా ఉన్నారు స్వామివారు, అమ్మవారు. ఈ గుడి విశేషత ఏంటంటే శ్రీ మహాగణాధిపతే నమః. ఇది శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానము. ఈ దేవస్థానంలో స్వామివారికి విశేషముగా బ్రహ్మసూత్రముతో, అదేవిధంగా స్వామివారికి బ్రహ్మసూత్రమున్న శివలింగము, అదేవిధంగా స్వామివారికి బ్రహ్మసూత్రం మీద స్వామివారి యొక్క శివుడి యొక్క రూపం చెక్కబడి ఉంటుంది. ఇది స్వామివారికి అత్యంత విశిష్టమైనది. ఈ స్వామివారికి ఇక్కడ అనుకున్న కార్యాలన్నీ కూడా చక్కగా సిద్ధిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషంగా కళ్యాణాలకి, సంతానాలకి, అనుకున్న కార్యాలకి అత్యంత విశేషమైనటువంటి కార్యసిద్ధి కారకుడు. ఇక్కడ ఎటువంటి కార్యం చేసినా సరే అన్ని కార్యాలు కూడా ఆ రామలింగేశ్వర స్వామి వల్ల చక్కగా సిద్ధిస్తూ ఉన్నాయి. శుభం భూయాత్. ఓం నమః శివాయ.
सिद्धिरस्सु तदासु यजमानस्य कन्यादान शुभफलिता सिद्धिरस्सु तदासु सर्वतः शुभगं शुभम् ఇక్కడ అనుకోకుండా మాకు కూడా తలంబ్రాలు పోసే అవకాశం ఆ భగవంతుడు కలుగజేశాడండి. అందువల్ల మేము కూడా స్వామివారికి గుడి పెద్దల ద్వారా స్వామివారికి మేము కూడా తలంబ్రాలు పోయటం జరిగింది. తర్వాత కలగదు అందరూ చూపించి ఇద్దరు కలిసి ఇక్కడ పోయింది స్వామి పాదాల దగ్గర. ఓం కామకామాయ కామోదాత
సామ్రాజ్యం విరాజం నీరాజనంతం నమస్కరోమి నమస్శివాయ పార్వతీపతయే హర మహాదేవ ఇది మొత్తం తోటంటండి. ఈ గుడికి ఈ ప్లేస్ని మొత్తం ఒక ఆయన డొనేట్ చేసేసారంట. నేను చెప్పాను కదా, ఇది తూములూరులో శివాలయం అండి. ఈ శివాలయానికి వీళ్ళు ఒక దాత ఈ స్థలాన్ని డొనేట్ చేశారంటండి. వాళ్ళు చక్కగా ఇందులో గులాబీలు, మందారాలు, అసలు ఒక పువ్వు కాదండి, అసలు పువ్వులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత చక్కటి పూలు. అసలు స్వామివారికి తనివి తీరా పూలండి, అంత ఇదిగా ఉన్నాయి పూలన్నీ. అన్ని గులాబీలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఒకసారి. ఆ గులాబీలు చూస్తానికే ఎంత అందంగా ఉన్నాయో చూడండి. హైబ్రిడ్ గులాబీలు ఉన్నాయి, మామూలు గులాబీలు ఉన్నాయి, మందారాలు ఉన్నాయి, బిల్వపత్రాల చెట్లు ఉన్నాయండి. ఇది చుట్టూ పొలాలు, పసుపు తోటలు, అసలు ఎటు చూసినా పచ్చదనమే అన్నట్టు ఉంది ఈ దేవాలయం. వెనక మొక్కజొన్న కంకెలు, మొక్కజొన్న చెట్టులు, ఇక్కడంతా మొత్తం గులాబీలు. అసలు చూడటానికి రెండు కళ్ళు చాలవండి, అంత అందంగా ఉన్నాయి. స్వామివారికి, అమ్మవారికి అసలు ఏ లోటు ఉండదండి పూలకి, అంత చక్కగా ఉన్నాయి పూలు. అదృష్టమేమో నన్ను కూడా కాస్త కోసుకోమన్నారు ఇవాళ. ఈరోజు శివరాత్రి, ఆయన దర్శనానికి వచ్చి నేను కూడా ఈ పూలు తీసుకున్నాను మా స్వామివారికి అలంకరించడానికి. గుడి కనిపించడానికి చాలా చిన్నదైనా ఎంతో అందంగా, ఎంతో ప్రశాంతంగా ఉందండి. నాగేంద్ర స్వామి పడగలు, అట్లాగే వేప చెట్టు, రావి చెట్టు రెండు కలిపి పెట్టారు. ఆ చెట్టు కూడా చూడండి ఎంత అందంగా ఉందో. చెట్టు చుట్టూ ఎవరొచ్చినా దీపారాధన చేసుకుంటానికి వీలుగా చాలా నీట్గా ఏర్పాటు చేశారు. ఈ దేవాలయం అందరికీ తెలియకపోవచ్చు, నేను ఇప్పుడు ఇవాళ ఈ వీడియో తీసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయం శివుడు. చాలా అందంగా ఉన్నారండి, మీరు చూసి తరిస్తారని ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. ఇది మొత్తం పసుపు తోట అంటండి. యాక్చువల్గా నిజంగా నాకు పసుపు అంటే ఏంటి, పసుపు చెట్టు అంటే ఏంటో కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది పసుపు తోటని, ఈ పసుపు కొమ్ము తీసి మనం పచ్చి కొమ్ము తీసుకొచ్చి పెడితే ఇలా పసుపు చెట్లు ఏర్పడతాయని ఇవన్నీ చూపించారు నాకు. అంకుల్ ఇప్పుడే మొత్తం మొక్క కూడా పీకి చూపించారండి, అది కూడా మీకు నేను చూపిస్తాను. హోమం చేసుకుంటానికి వీలు కూడా చక్కగా ఒక హోమగుండం కూడా ఏర్పాటు చేశారు ఈ దేవస్థానంలో. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ అందరికీ నా ఛానల్ గుర్తే ఉంటుంది కదా, ట్రావెల్ విత్ శాంతి. మీ అందరికీ నచ్చితే దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.